ఇప్పుడున్న కుర్ర హీరోలో రాజ్ తరుణ్కి సక్సెస్ రేటు బాగా ఎక్కువ. చేసిన 5 సినిమాల్లోనే ముందు ఓ హ్యాట్రిక్ కొట్టేశాడు కూడా. ఓ ఫ్లాప్ వచ్చినా మళ్ళీ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చేశాడు ఈ కుర్రాడు. మొదటి 2 సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడో బయటకు రావడం కష్టం. కానీ కుమారి 21F చిత్రం కోసం మాత్రం సుకుమార్ ఆఫర్ చేసింది కేవలం 10 లక్షలు మాత్రమే. అప్పటికే 2 హిట్స్ ఉన్న ఈ హీరో అంకెలతో పని లేకుండా సుకుమార్ ఆఫర్ని ఓకే చేసేశారు. ఆ చిత్రంతో తనకు గ్యారంటీగా హిట్ వస్తుందని, హ్యాట్రిక్ కంప్లీట్ అవుతుందన్న రాజ్ తరుణ్ అంచనాలు వమ్ము కాకుండా కుమారి 21 భారీ సక్సెస్ సాధించింది. అయితే అప్పటికే ప్రారంభించిన సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు మాత్రం ఈ జోష్ని కంటిన్యూ చేయలేకపోయింది. కానీ మంచు విష్ణు కాంబినేషన్లో చేసిన మల్టీ స్టారర్ మూవీ ఈడు రకం ఆడు రకం సక్సెస్ తర్వాత కుర్రాడిలో కాన్ఫిడెంట్ పాలు బాగానే పెరిగాయి. దీంతో ఒక్కసారిగా ₹1 కోటి కావాలంటూ డిమాండ్ మొదలుపెట్టాడు. ఈ దెబ్బతో రాజ్ తరుణ్తో సినిమాలు ప్లాన్ చేసుకున్న దిల్ రాజు, సుకుమార్, అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాతలంతా వేరే హీరోలను వెతుక్కున్నారని టాక్. కానీ ఈ కుర్రాడు మాత్రం తనకు ఆ రెమ్యునరేషన్ ఇచ్చిన ఇద్దరికి మాత్రమే ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాడు. మరి ఇంతకీ ₹1 కోటి ఇవ్వడం కరెక్టో కాదో ఆ 2 సినిమాలు రిలీజ్ అయితేనే అసలు విషయం తెలుస్తుంది. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి, ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.